ఉపవాసాలు అనేక రకాలుగా అనేక రోజులలో చేస్తారు. పరలోకం మీద నమ్మకం ఉన్నవారు ఏకాదశి రోజు ఉపవాసం చేయడానికి పవిత్రమైనది. ఇహం మాత్రమే ఉన్నదనుకునేవారు ఏ రోజైనా ఉపవాసం చేయవచ్చు. దీని వలన జీర్ణకోశం కొంత విశ్రాంతి తీసుకొని శరీరం ఆరోగ్యవంతంగా ఉంటుంది. ఉపవాసము అంటే ఉప అనగా దేవుని సమీపమునందు, వాసః అంటే నివసించుట, అంటే దేవుని యొక్క గొప్పతనమును గురించి తెలుసుకునే సత్సంగంలోనూ మనకి దేవుని మీద ఉన్న ప్రేమను తెలిపే భజనలలోనూ నిమగ్నమై ఆహారంను తీసుకోకుండా ఉండడం. ఇందులో ఆకలి కూడా గుర్తుకు రాకపోవడం. అంతేకాని ఆకలి అవుతుండగా జీవుని బాధించడం ఉపవాసం ఎంత మాత్రం కానే కాదు. కొందరు అన్నముకు బదులుగా పండ్లు, పాలు సేవిస్తూ ఉపవాసం ఉంటున్నారు. అన్నము అంటే నోటితో స్వీకరించేది అని అర్థం. అసలు ఉపవాసంనకు అన్నంనకు ఎలాంటి సంబంధం లేదు. నోటితో ఏ పదార్థం తీసుకున్నా కూడా అది ఉపవాసం అవదు. ఏ రోజు దేవుని యొక్క ధ్యానంలో నిమగ్నమైపోయి వంట చేయడానికి కూడా సమయం లేక భోజనంను వదిలేస్తామో అదే ఉపవాసము. భగవంతునిలో లీనమయ్యే ఉన్నత స్థాయికి పోలేక మధ్యలో ఆకలి వేస్తే మనం పాలు, పండ్లు తీసుకుంటున్నాం. పయో బ్రహ్మణస్య వ్రతం అంటే బ్రహ్మజ్ఞాన సత్సంగము చేసేవారు మధ్య మధ్యలో పాలు త్రాగవచ్చు అని అర్థం. దీని వలన శక్తి లభిస్తుంది. అలాగే పాలు సులభంగా జీర్ణమవడం వలన తమోగుణమైన మత్తు రాదు. పండ్లు కూడా పాల వంటివే. ఈ విధంగా ఎవరు రోజంతా కూడా భగవద్ధ్యానంలో భజనలతో గడుపుతారో, శక్తి కోసం పానీయాలు మాత్రమే నోటి ద్వారా తీసుకుంటారో వారినే ఉపవాసం చేసేవారంటారు. దేవుని యొక్క ధ్యానంలో నిమగ్నమై ఉన్నవారికి మలమూత్రములు, అపానవాయువుల అంతరాయం రావచ్చు. కాబట్టి ఉపవాసం చేయడం మంచిది. దీని వలన వాటి నుంచి కొంతవరకు లేదా పూర్తిగా బయటపడవచ్చును. ఇదే ఉపవాసంలోని అంతరార్థము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.